చాలా ఇబ్బంది అయిపోయింది గోవిందా. ఆ లారీ సౌండ్స్కి, ఆ దోమలు, ఆ చలికి అసలు నిద్ర పట్టలేదు గోవిందా. డే 8 ఆఫ్ పాదయాత్ర, అనకాపల్లి టు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇంకా లెగిసి పూజకి రెడీ అయిపోయింది గోవిందా. ఇంకా పూజ ముగించుకొని మళ్ళీ మా యాత్రని కొనసాగించాం గోవిందా. మేము అలా కొంచెం దూరం వెళ్ళగానే ఒక గోవిందుడు సద్ది ఏర్పాటు చేశారు గోవిందా. ఇంకా మేము అలా వెళ్తున్న దారిలో మొత్తం అంతా వ్యవసాయ భూములే గోవిందా. చూడండి ఎంత బాగున్నాయో. మేము నడుస్తున్న రోడ్డు అస్సలు బాగాలేదు గోవిందా, మొత్తం కంకర్రాయిలే. ఆ ఎండకి గేర్లు ఎక్కిపోయి ఒక ఇద్దరు చెరుకు కొబ్బరి బొండం తాగం గోవిందా. ఇంకా మెల్లగా దేవరపల్లిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానానికి వెళ్ళాం గోవిందా. మధ్యాహ్నం బిక్స్ ఒక ఫ్యామిలీ ఏర్పాటు చేశారు గోవిందా. కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ మా యాత్రను కొనసాగించాం గోవిందా. ఇంకా విజయవాడకి 138 కిలోమీటర్ ఉంది గోవిందా. ఇంకా రాత్రి విశ్రాంతి తీసుకున్నాక ఎర్నగూడెంలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళాం గోవిందా. పక్కనే చెరువు ఉంది గోవిందా. ఇంకా రాత్రి పూజకి రెడీ అయిపోతున్నాం గోవిందా. ఇంకా పూజ ముగించుకొని సద్ది సేకరించాం గోవిందా. ఇంకంతే గోవిందా, ఈరోజు ఇలా ముగిసింది. మాకు ఉదయం, రాత్రి, మధ్యాహ్నం భిక్ష సద్ది ఏర్పాటు చేసిన వారికి, అలాగే మాకు ఉండడానికి వసత్తు కల చేసిన వారికి ఆ వెంకటేశ్వర దీవెనలు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మొత్తం 34 కిలోమీటర్ నడిచాం గోవిందా. థ్యాంక్ యూ.